హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎంతగానో ఎదురు చూసే హోషిక ఫంక్షన్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. లాస్ట్ వరకు చూడండి. కొన్ని ఎగ్జాక్ట్గా అలానే పెట్టేశాను అనమాట. ఒక మెమొరీ కోసము, మీతో షేర్ చేసుకోవడం కోసము, మీరు కూడా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవ్వడానికి అలానే పెట్టేశాను. కాపీరైట్ వచ్చినా పర్లేదు అనే డేర్ చేస్తున్నాను. అంటే మామూలు కాపీరైటే లేండి, క్లైమ్ ఉన్నా పర్లేదు, ఎగ్జాక్ట్గా అయితే కొంచెం చూస్తారు కదా అని చెప్పేసి ఇక్కడైతే అందరం రెడీ అయిపోతున్నాం అనమాట. ఆ రోజు ఫెస్టివల్ రోజే అనమాట. హోషిక ఫంక్షన్ గుర్తుండిపోయేలాగా ఫెస్టివల్ రోజే అనమాట. అందరూ వస్తారని చెప్పేసి ఇక్కడైతే మా అత్త అనమాట తాడిపత్రి నుంచి, అందుకే ముందు రోజే వచ్చేసిందనమాట. హల్దీ రోజు కూడా మీరు చూసారుగా, ముందు వీడియోస్ నేను పెట్టాను. హల్దీ వ్లాగ్, షాపింగ్ వ్లాగ్ ఇలా పెట్టాను. చూడని వాళ్ళు ఉంటే చెక్ చేయండి. అలాగే మీకు ఈ వీడియోస్ నచ్చితే కనుక కంపల్సరీ లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అస్సలు మర్చిపోద్దు, మేము కంపల్సరీ రిప్లై ఇస్తాము. హాయ్ నా ఫ్రెండ్ మమ్మల్ని ఫంక్షన్ అమ్మమ్మ రెడీ అయిపోయింది. ఇది రియల్ వాయిస్ పెట్టా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. అలా రెడీ అయిపోయామన్నమాట. పూజ అయిపోయింది, మేము రెడీ అయిపోయాము. అంటే అక్కడికి వెళ్ళి రెడీ అవ్వాలి, హోషికని రెడీ చేయాలి. అందుకే మార్నింగే వెళ్ళిపోతున్నాం అనమాట. అంతా ప్యాక్ చేసుకున్నాము, 1-2 సార్లు చెక్ చేసుకున్నాం అనమాట. ఇదే అనమాట మా ఇంటి దగ్గర ఉండే ఆంజనేయ స్వామి గుడి. ఇంకా చూడండి హోషిక బ్యానర్ చూడండి ఎలా ఉందో, భలే నచ్చిందనమాట. మాకైతే గుర్తుండిపోయేలాగా హోషిక గుడి బాగా నచ్చిందనమాట. ఇక్కడైతే అంతారా ఫంక్షన్ హాల్లో అయితే కనుక హోషిక ఫంక్షన్ అయితే జరిగిందనమాట. నాకు అనిపించిన చాలా స్వీట్ మెమొరీస్ ఈ ఫంక్షన్ ద్వారా వచ్చినటువంటి మీతో షేర్ చేసుకుంటాను. లాస్ట్ వరకు చూడండి వీడియో. ఇంకా వచ్చేసామన్నమాట. మా ఇంటి దగ్గర ఉండి మా పెద్దమ్మ వాళ్ళు, మేము అందరం వచ్చేసామన్నమాట అన్నీ తీసుకొని. ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాము. మార్నింగే కాబట్టి ఫంక్షన్, అప్పటికి ఇంకా ఎవరు రాలేదు. ఫస్ట్ అవుట్ఫిట్ హోషికాది ఇదే అనమాట. ఇక్కడైతే తనకి ఫస్ట్ స్నోలో కొన్ని వీడియోస్, ఆల్బమ్ కోసము, కొన్ని వీడియో కోసము, అన్ని దాలకు ఫొటోస్ అన్నీ తీసుకుంటున్నారనమాట. నేనైతే లోపల రెడీ అయిపోతున్నాను. ఇదైతే మా బాబు తీశాడనమాట. లేదా ఇది కూడా నాకు క్లిప్స్ మీతో షేర్ చేసుకోవడానికి ఉండేది కాదు అసలు. చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. ఇక్కడైతే ఎల్ఈడి స్క్రీన్లో ఫస్ట్ టైం అందరు చూస్తున్నారు, షాక్ అయిపోతున్నారు అనమాట. చాలామందికి తెలియదు ఇదంతా ఫోటోషూట్ చేసినది. ఫస్ట్ టైం ఫంక్షన్కి వచ్చిన వాళ్ళంతా ఎల్ఈడి స్క్రీన్లో చూసి షాక్ అయ్యాను అనమాట. హ్యాపీగా ఫీల్ అయ్యారు. మంచిగా కాంప్లిమెంట్స్ మంచిగా ఇచ్చారనమాట. అందరూ చాలా బాగా చేశారు, ఇప్పుడు చేశారని చెప్పేసి. ఇక్కడ చూడండి మా అన్నయ్య అయ్యోయ్యో అంటున్నారనమాట వీడియో తీస్తుంటే. ఇక్కడైతే కోలాటం అయితే స్టార్ట్ అవబోతుందనమాట. చాలా అంటే చాలా బాగా చేశారనమాట. మొత్తం మా అత్త వాళ్ళు కోలాటం చేస్తూ ఉంటారనమాట. మొత్తం వాళ్ళ గ్రూప్ అంతా ఉన్నారనమాట. ఇలా ఫెస్టివల్స్ అప్పుడు, బాగా టెంపుల్స్ అప్పుడు అన్ని చోట్ల మంచిగా కోలాటం అయితే చేస్తూ ఉంటారనమాట. మా వదిన చూడండి హాయ్ చెప్తుంది, రా కోలాటంకి అని చెప్పేసి చెప్తుందనమాట.
అదిరిపోయింది కదా మా వారి డ్యాన్స్, సూపర్గా చేశారనమాట. ఇంకా నేను కంప్లీట్గా పెట్టలేదు, ఎవరు తీయలేదనమాట వీడియో నాకు. నేను అక్కడక్కడ తీసుకున్న క్లిప్సే మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగా చేశారనమాట మా వారి డ్యాన్స్. అందరైతే మీ హెయిర్ స్టైల్, మీరు అచ్చం హీరోలా ఉన్నారు, నాగార్జున లాగా ఉన్నారు అంటే కనుక మా వారు ఉండి లేదు నేను పవన్ కళ్యాణ్ని అని చెప్పేసి ఇలా కాన్వర్జేషన్ అయితే జరిగిందనమాట. చాలా బాగున్నారు అని చెప్పేసి అన్నారనమాట అందరూ. అక్కడైతే గ్రీన్ శారీ మా అత్త అనమాట, మేనత్త. ఇటు సైడ్ ఫస్ట్లో ఉన్న బ్లూ శారీ అయితే మధు అనమాట. ఆ రోజు ఫెస్టివల్ చెప్పాను కదండి, శ్రీరామనవమి, అందుకే అనమాట. రాముడు సాంగ్ చాలా అంటే చాలా బాగా కోలాటం చేశారు. పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ మాత్రం ఆలస్యం చేయడం చూశారు కదా పేరుగల్ల పెద్దిరెడ్డి అని చెప్పేసి వాళ్ళ డాడీతో. నేను మా డాడీతో చేద్దాం అనుకున్నాను, మా డాడీ కింద ఉన్నారనమాట. ఆ సాంగ్ అయితే హైలైట్ అయిపోయిందనమాట. మా అన్నయ్య అంత వీడియో ఫోటోగ్రాఫర్ అనమాట. నేను ముందు వీడియో చెప్పాను కదా, ఎగ్జాక్ట్ ఫోటోషూట్ వీడియో ఫంక్షన్ది గ్లిమ్స్ నేను ఆల్రెడీ పెట్టానమాట. చూడకుంటే మీరు చూడండి ఎంత బాగా క్రియేట్ చేశారో. మీకు ఎటువంటి కడప కానీ ప్రొద్దుటూరు ఇలా ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా కూడా మా అన్నయ్య అయితే ఫోటో
ఫొటోస్ వీడియోస్ ఇలాంటి మంచి మంచి మీకు మెమరీస్ క్రియేట్ చేసి ఇస్తారనమాట. నేను కింద లింక్ ఇస్తాను, మీకు కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ చేస్తున్న డ్యాన్స్ మాస్టర్ అనమాట, ముందు పాపతో చేశారు కదా ఆ డ్యాన్స్ మాస్టరే అనమాట. కోలాటం కానీ డ్యాన్సెస్ కానీ చాలా బాగా నేర్పిస్తారనమాట. ఎంత బాగా చేశారు చూడండి. వీళ్ళు గానా ఎంటర్టైన్మెంట్స్ అనమాట, వీళ్ళు ఆర్కెస్ట్రా వాళ్ళనమాట. విష్ణు కింద వాళ్ళది కూడా నేను పోస్టర్ కూడా తీసానమాట ఆల్రెడీ వీడియో. మీరు చూడండి, మీకు ఒకవేళ కాంటాక్ట్ కావాలంటే వాళ్ళు కంపల్సరీ మేము రెడీ అవుతున్నప్పుడు కానీ వాళ్ళు చాలా బాగా ఎంటర్టైన్ చేశారనమాట. వచ్చిన వాళ్ళకి అందరికీ బోర్ కొట్టకుండా చాలా బాగా చేశారనమాట. పాపకి ఫంక్షన్ తర్వాత వెల్కమ్ది ఇదంతా చాలా బాగా చేశారు. ఇంకా మా వారు ఇక్కడ పవన్ కళ్యాణ్ సాంగ్ నేను మా వారు చేస్తున్నాము, వాళ్ళే చేపించారనమాట మాతో. చూడండి రెండు ముక్కలు కాదు, ఇంత బాగా చెప్పినా ఓకే. ఒకటి రెండు కాదు సార్, మీకు ఎలా అనిపించింది? సాటిస్ఫై అయ్యారా లేదా చెప్పండి సార్. నేను చాలా మంచి సాటిస్ఫై అయ్యాను. రియలీ వెరీ వెల్ పర్ఫార్మ్ ఎవ్రీవన్, ఈచ్ అండ్ ఎవ్రీవన్, అండ్ ఐ థాట్ ఇట్ వాస్ వెరీ నైస్ కొరియోగ్రాఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద టీమ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, మీ ఇంకా ఎవరైనా బంధువులు ఉండగానే ప్రిపేర్ చేయండి తప్పకుండా. మా బ్యానర్ చూసారు కదా, గానవి ఈవెంట్స్కి సార్ మీకు టచ్లో ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మాకు ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి కళ్యాణ్ గారికి మా టీం తరఫున స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే వన్స్ అగైన్ పోష్గా కూడా స్పెషల్గా విషెస్ తెలియజేసుకుంటున్నాం మా టీం తరఫు నుంచి. కంగ్రాచులేషన్స్ తల్లి. చూశారు కదా వాళ్ళ గురించి. అయితే అక్కడికి వాళ్ళు ఇంకా అయిపోతుంది, అందుకే వాళ్ళ గురించి చెప్పమంటే అలా మా వారైతే చెప్పారనమాట. చాలా బాగా చేశారు, మా ఫ్యామిలీలో కూడా ఎవరైనా ఉంటే చెప్తాము అని చెప్పేసి చెప్పామన్నమాట. మేము కూడా చాలా బాగా సాటిస్ఫై అయ్యామన్నమాట. మీకు కావాలంటే కాంటాక్ట్ అవ్వండి, విష్ణు ఆర్కెస్ట్రా అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. తర్వాత వాళ్ళది మామూలుగా ఛానల్ కూడా ఉందన్నమాట. ఇక్కడైతే లాస్ట్ అవుట్ఫిట్ అనమాట. 2 అవుట్ఫిట్స్ అయిపోయాయి కదండి. స్టార్టింగ్ ఆఫ్ శారీ, తర్వాత గాగ్రా గ్రీన్ అనమాట, తర్వాత ఇప్పుడు శారీ అనమాట. ఈ శారీనే నేను ఆల్రెడీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో నేను షాపింగ్ బ్లాగ్లో మీకు చూపించాను కదా, చూడండి అద్దరిపోయిందనమాట. హుషికాకి ఎంత బాగా లుక్ వచ్చిందో. ఇక్కడైతే వెల్కమ్ పార్టీ అయితే జరుగుతుందన్నమాట. మా ఫ్యామిలీ అంతా ఇలా వెల్కమ్ చెప్తున్నారనమాట. పల్లకి అయితే మాట్లాడుకున్నాము లాస్ట్ వెల్కమ్ దానికైతే కనుక. సో ఆ పల్లకిలోని లాస్ట్కి అయితే వచ్చామన్నమాట.
షాక్ అయ్యారు కదా, డ్యాన్స్ రాని సుగుణతో కూడా డ్యాన్స్ చేయించేశారనమాట. మా పాప ఫంక్షన్లో ఎలాగైనా నేను డ్యాన్స్ చేయాలనుకున్నాను. నేను మా అత్త కూతురు మధు, హోషిక ముగ్గురం కలిసి ప్రాక్టీస్ చేసామన్నమాట. అలా సింపుల్గా ఒక 10 మినిట్స్, ఒక 20 మినిట్స్ ఏమో ప్రాక్టీస్ చేసామంతే. అదే ఫంక్షన్లో అయితే వేసామన్నమాట. మీకేమనిపించింది కామెంట్ చేయండి. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము, ఒక మెమొరబుల్గా ఉండాలి అని చెప్పేసి. నాకు డ్యాన్స్ రాదండి, మా వారికి మా పాప అయితే చాలా అంటే చాలా బాగా డ్యాన్స్ చేస్తారు. రాదనుకోక మమ్మీ ప్రాక్టీస్ వెయ్యి అని చెప్పేసి హోషిక కోసం అయితే వేశానమాట. ఇంక ఇక్కడైతే హోషికాకి పూజించడము అంతా అయిపోయిందనమాట. ఇంకా ఒక్కొక్కరు అందరూ గిఫ్ట్స్ ఇస్తున్నారు, ఒక్కొక్కరు వచ్చి హోషికాకి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు అనమాట. ఫంక్షన్కి వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ వచ్చే బ్లెస్సింగ్స్ ఇచ్చి ఇంత బాగా ఫంక్షన్ ఇంత బాగా జరగడానికి కారణమైనందుకు అందరికీ పేరు పేరున ఈ వీడియో తరపున అయితే థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా హ్యాపీ అనిపించింది. మెయిన్గా మా పాప కోసం అండి. ఏదో ఇంత గ్రాండ్ చేసామని చెప్పేసి స్టేజీని నిర్ణయం చేసుకోవాకండి. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పీపుల్కి ఎవరికైనా ఒక డ్రీమ్ ఉంటుంది, మన పిల్లలకి ఇలా మెమొరబుల్ ఏదన్నా ఇవ్వాలి అని చెప్పేసి. ఫంక్షన్ ఇలాగా మంచిగా చెయ్యాలి అని చెప్పేసి, ఒక కారు, ఇలా ఇల్లు సింపుల్, ఇలా చిన్న చిన్న డ్రీమ్స్ అయితే ఉంటాయి. అలాంటి డ్రీమ్సే మాకు కూడా ఇవన్నీ. హోషిక అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో, ఇలా అందరూ వచ్చి తన ఫంక్షన్ ఇంత గ్రాండ్గా జరిగి ఏడ్చేసిందనమాట. తనైతే ఆ హ్యాపీనెస్సే మేము కూడా కోరుకునింది. చూడండి, అక్క తమ్ముడు ఇలా ఫ్యామిలీ అంతా పిక్స్ అయితే దిగామన్నమాట. ఫంక్షన్ అంతా అయిపోయాక ఇంకా మేము అందరూ లంచ్ చేసేసి గిఫ్ట్స్ అయితే ఇచ్చాం. రిటర్న్ గిఫ్ట్స్ అయితే తీసుకొని అందరు వెళ్ళారనమాట అందరూ. ఇంకా మా చిట్టి తల్లి ఫంక్షన్ బ్లాగ్ మీతో షేర్ చేసుకున్నాను. మీకేమనిపించింది కామెంట్ చేయండి. లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోదు. థ్యాంక్ యూ సో మచ్. ఫంక్షన్ అయిపోయిందని చెప్పు. అవును ఫ్రెండ్స్, ఇదో నేను చూపించుకుంటా చూడండి. ఫంక్షన్ అయిపోయింది. హాయ్ ఫంక్షన్ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నాన్న ఇదో హాయ్ చెప్పు. బాయ్. హాయ్ ఫంక్షన్ అయిపోయింది. హాయ్ హలో గాయ్స్. హలో అమ్మమ్మ. హాయ్ బాయ్. నానమ్మ. ఓ నానమ్మ. హాయ్ హాయ్.